హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను బూట్‌స్ట్రాప్‌లోని అలర్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అలర్ట్స్ అంటే ఏంటి అనంటే సింపుల్‌గా ఒక నోటిఫికేషన్ యూజర్‌కి చూపించడం. సో, మన వెబ్ పేజ్‌లో యూజర్‌కి ఏదన్నా యాక్షన్ అయిపోయిన తర్వాత ఒక మెసేజ్‌ని చూపించడానికి ఇలాంటివి యూజ్ అవుతాయి. సో, దీంట్లో మనం క్లోజ్ అనేది ఒకటి ఆప్షన్ వచ్చేలా పెట్టుకోవచ్చు. సో, క్లోజ్ అనేది ఏంటి అనంటే ఒక బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే అది పోతుందనమాట. సో, ఇలా. ఏ బటను లేకుండా నార్మల్‌గా కూడా చూపించొచ్చు. సో, ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసి. ఫస్ట్ మనం బూట్‌స్ట్రాప్ 4 అని గూగుల్‌లో టైప్ చేసినట్టయితే మనకి బూట్‌స్ట్రాప్ 4కి సంబంధించిన వెబ్‌సైట్ వస్తుంది. దీంట్లో మనం ఇక్కడ CSS లింక్ ఒకటి పెట్టాలి. అండ్ జావాస్క్రిప్ట్‌లోవి 2 పెట్టాలి. ఆ 2 ఏంటి అనంటే ఒకటేమో జేక్వెరీది, ఒకటేమో బూట్‌స్ట్రాప్ జావాస్క్రిప్ట్‌ది పెట్టాలి. సో, ఇవి ఉంటేనే మనకి ఇది వర్క్ అవుతాయన్నమాట ఈ అలర్ట్స్. సో, దీన్ని కాపీ చేస్తున్నా ఫస్ట్ CSS‌ని. నెక్స్ట్ బూట్‌స్ట్రాప్ వాళ్ళ ఫంక్షనాలిటీని యూజ్ చేయాలి అనంటే కొన్ని జావాస్క్రిప్ట్ అనేది కంపల్సరీ. వాళ్ళు వాళ్ళ జావాస్క్రిప్ట్ ఫైల్‌లో జేక్వెరీ లైబ్రరీని కూడా యూజ్ చేశారు కాబట్టి మనం జేక్వెరీని కూడా యూజ్ చేయాలి. అండ్ పాపర్ డాట్ జేఎస్ అనేది కొన్ని కాంపోనెంట్స్‌కి యూజ్ అవుతుంది. సో, దీనికైతే పాపర్ డాట్ జేఎస్ అవసరం లేదు. అది ఇంక్లూడ్ చేసినా, ఇంక్లూడ్ చేయకపోయినా వర్క్ అవుతాయి ఇది. సో, అయితే ఇక్కడ థర్డ్ లింక్ ఏదైతే ఉందో అది పాపర్ డాట్ జేఎస్. నేనది రిమూవ్ చేసేస్తున్నాను. అది అవసరం లేదు. అండ్ ఇప్పుడు మనం ఒక డివిజన్ తీసుకోవాలి. ఆ డివిజన్‌కి క్లాస్ అలర్ట్ అని ఇవ్వాలి. అండ్ మనం సమ్ టెక్స్ట్ రాసుకోవాలి. నేను లోరెమ్ అని టైప్ చేసి 10 అని ఇస్తున్నా. 10 క్యారెక్టర్స్ అనేవి వస్తాయి. వీఎస్ కోడ్ ఎడిటర్‌లో షార్ట్‌కట్ అది. సో, ఇప్పుడు మనం ఈ అవుట్‌పుట్ అనేది ఓపెన్ చేసినట్టయితే ఈ పేజ్ యొక్క అవుట్‌పుట్ మనకి ఈ ఫార్మ్‌లో వచ్చింది. బై డిఫాల్ట్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఏ కలరు రాదు. సో, అందుకు మనం అలర్ట్ హైఫెన్ కలర్స్ ప్రైమరీ అయితే ప్రైమరీ, సెకండరీ అయితే సెకండరీ, వార్న్, ఇన్ఫో ఇలా మనం డిఫరెంట్ కలర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో, బై డిఫాల్ట్ ఫుల్ విడ్త్ అనేది ఆక్యుపై చేస్తుంది. మనకి ఫుల్ విడ్త్ అక్కర్లేదు అని అనుకుంటే నేను W50 అని ఇస్తున్నా. దాని మీనింగ్ ఏంటంటే 50% విడ్తే ఆక్యుపై చేయమని వెబ్ పేజ్‌లో. అండ్ సమ్ మార్జిన్ ఇస్తున్నా. మార్జిన్ 4 సైడ్స్ 4 యూనిట్స్. సో, ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఈ ప్లేస్‌లో ఏ కలర్ కావాలి అనంటే ఆ కలర్ నేమ్ అనేది ఇవ్వాలి. ప్రైమరీ, బీజీ, ప్రైమరీ, డేంజర్ ఇలా. సో, ఇది సింపుల్‌గా అలర్ట్ బాక్స్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకి దాని లోపల క్లోజ్ అనేది కావాలి కదా! సో, ఇది మటికి రావడానికి బూట్‌స్ట్రాప్ CSS ఒకటే సరిపోతుంది. కానీ క్లోజ్ బటన్ ఉంటుంది కదా! దాన్ని క్లిక్ చేసినప్పుడు ఈ బాక్స్ అనేది క్లోజ్ అయిపోవాలి అనంటే ఖచ్చితంగా జేక్వెరీ, జావాస్క్రిప్ట్ అనేది బూట్‌స్ట్రాప్ వాళ్ళే కావాలి. అండ్ జేక్వెరీలు అనేది నార్మల్ లైబ్రరీ. బూట్‌స్ట్రాప్ జావాస్క్రిప్ట్ అనేది వాళ్ళు రాసిన జావాస్క్రిప్ట్ కోడ్. సో, ఇప్పుడు మనకి ఒక బటన్ అనేది రావాలి అనంటే ఒక బటన్ కానీ లేకపోతే నార్మల్‌గా ఒక క్రాస్ సింబల్ కానీ రావాలి అనంటే అప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఒక డివిజన్ తీసుకోవాలి. ఆ డివిజన్‌కి సో, ఇది క్లిక్ చేయంగానే మనకి అలర్ట్ బాక్స్ అనేది క్లోజ్ అయిపోవాలి. కాబట్టి దీనికి క్లాస్ ఏమివ్వాలి అనంటే క్లోజ్ అని ఇవ్వాలి. నెక్స్ట్ దాని తర్వాత ఈ ఈ ఈ డివిజన్‌లోనే ఇంకొక అట్రిబ్యూట్ డేటా అట్రిబ్యూట్ డిస్మిస్ అనివ్వాలి. డేటా డిస్మిస్ ఈజ్ ఈక్వల్ టు అలర్ట్ అనివ్వాలి. సో, ఇది బూట్‌స్ట్రాప్ వాళ్ళు క్రియేట్ చేసినవి. ఇది మనం ఇలానే యూజ్ చేయాలి. సో, దీని మీనింగ్ ఏంటి అనంటే ఈ అలర్ట్ బాక్స్‌లో దీని మీద క్లిక్ చేస్తే మొత్తం క్లోజ్ అయిపోతుందనమాట. సో, ఇక్కడ మనం ఏదైనా రాసుకోవచ్చు. మనం ఒక బటన్ రాసుకోవచ్చు. ఒక నార్మల్ సింబల్ రాసుకోవచ్చు. నేనిక్కడ ఒక సింబల్ రాస్తున్నా. మనం కీబోర్డ్‌లో విండోస్ బటన్ డాట్ ప్రెస్ చేసినట్టయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఎమోజిస్ అయ్యి ఉంటాయి. దీంట్లో మనం ఎక్స్ అనే ఒక సింబల్‌ని చూజ్ చేసుకోవచ్చు ఉంటే.
సో ఇది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి ఇక్కడ ఎక్స్ అనేది వచ్చింది. సో దాని మీద క్లిక్ చేయంగానే మనకి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనకి అక్కడ మౌస్ అనేది నార్మల్‌గా వస్తుంది. అంటే ఈ హ్యాండ్ సింబల్ అనేది రావట్లేదు. అలా రావడం కోసం మనం ఏం చేయొచ్చు అనంటే బటన్ అనే ట్యాగ్‌ని యూజ్ చేయొచ్చు. సో బటన్ అనే ట్యాగ్‌ని యూజ్ చేసి దాని లోపల ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ అనేది రాసుకోవచ్చు. లేకపోతే ఏదైనా సింబల్ కావాలంటే ఆ సింబల్ రాసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఇలా వస్తుంది. మనం బూట్‌స్ట్రాప్ యొక్క స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. బీటీఎన్ క్లోజ్ అనే క్లాసెస్ ఇస్తే వస్తుంది. బీటీఎన్ హైఫెన్ డేంజర్ అని ఇస్తున్నా. సో మనకి ఈ ఫామ్‌లో వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అనంటే అక్కడ మనం ఎక్స్ అనే సింబల్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఒక పారాగ్రాఫు, ఒక హెడ్డింగ్ ట్యాగు ఇలా డిఫరెంట్ తీసుకొని కింద క్లోజ్ అనే ఒక బటన్ రాస్తాను నేను. సో ఇక్కడ నేను ఒక హెడ్డింగ్ తీసుకుంటున్నా. దాని తర్వాత సమ్ టెక్స్ట్ కంటెంట్ రాస్తాను. అండ్ దీని లోపల ఇంకొక పారాగ్రాఫ్ రాస్తున్నా. ఇప్పుడు మనకి ఇలా వచ్చింది కదా! సో ఇప్పుడు మనం కింద క్లోజ్ అనే ఒక బటన్ పెడదాం. సో బై డిఫాల్ట్ దాని పొజిషన్ అక్కడ వస్తుంది. మనం సమ్ మార్జిన్ ఇచ్చినట్టయితే మార్జిన్ టాప్ నేను 5 లేకపోతే 4 ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఇక్కడొచ్చింది. సో బై డిఫాల్ట్ ఈ బటన్ పొజిషన్ ఎక్కడ ఉంటుందంటే క్లోజ్ బటన్‌ది ఈ అలర్ట్‌లోని రైట్ సైడ్ ఉంటుంది. సో ఇది మనం క్లిక్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. అండ్ దీనికి బీటీఎన్ ప్రైమరీ అని ఇస్తున్నా. సో ఇలా మనం సింపుల్‌గా అలర్ట్‌ని బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.